హలో గైస్, దిస్ ఇస్ సంతోష్ నాయక్. ఈ క్లాస్లో మనం డావించి రిజాల్వ్లో ఒక బెస్ట్ ఫీచర్ పవర్ బిన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఈ పవర్ బిన్స్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మనం రెగ్యులర్లీ వాడే ఎస్ఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్, ఓవర్లేస్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అండ్ మన సోషల్ మీడియాకి సంబంధించిన కొన్ని ఎలిమెంట్స్ అనేవి మనం రెగ్యులర్లీ వాడుతూ ఉంటాము. సో వీటిని మనము ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ప్రతిసారి మనము పీసీ నుంచి కానీ ఫైండర్ నుంచి కానీ ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా మనం ఈ పవర్ బిన్స్ని యూజ్ చేసి మనం నెక్స్ట్ టైం ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఆ ప్రాజెక్ట్లో మనం పవర్ బిన్స్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. సో వీటన్నిటిని మనం పవర్ బిన్స్లో సేవ్ చేయడం వల్ల ఇది డేటాబేస్లో స్టోర్ అవుతుంది. ఎవ్రీ టైం మనం ఒక డేటాబేస్ని యాక్సెస్ చేస్తున్నప్పుడు వాటిలో ఉన్న ఈ పవర్ బిన్స్ని యూజ్ చేసి మనం రిపీటెడ్లీ వాడే ఎలిమెంట్స్ని ఆ ప్రాజెక్ట్లో యూజ్ చేసుకోవచ్చు. దానివల్ల మనకు లాట్ ఆఫ్ టైం సేవ్ అవుతుంది. సో ఇప్పుడు ఆ ఫీచర్ని ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఎలా యూజ్ చేయాలి అనేది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. సో ఇక్కడ మనం చూడవచ్చు, మనం మీడియా పేజ్లోకి వచ్చేసాము. మెయిన్లీ మనం మాస్టర్ ట్యాబ్, మీడియా స్టోరేజ్, మీడియా పూల్, ఫేవరెట్స్, స్మార్ట్ బిన్స్ అండ్ ప్రాక్సీస్ ఇవన్నీ నేర్చుకున్నాం. దీంట్లో మనకి పవర్ బిన్స్ అనే టాపిక్ కవర్ చేస్తే మీడియా ట్యాబ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఈరోజు పవర్ బిన్స్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఎలా అప్లై చేయాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ పవర్ బిన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కొంతమందికి ఇది స్టార్టింగ్లో సాఫ్ట్వేర్ ఓపెన్ చేసినప్పుడు కనిపించకపోవచ్చు. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ రైట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి కదా, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఈ షార్ట్ కట్ ఆప్షన్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ చూస్తే స్మార్ట్ బిన్స్ అండ్ పవర్ బిన్స్ అని చూపిస్తుంది కదా. సో ఇక్కడ షో స్మార్ట్ బిన్స్ అనేది అన్చెక్ అయి ఉంది ఆల్రెడీ, కాబట్టి మనకి ఇక్కడ కనిపించట్లేదు. లేదంటే ఇక్కడ మనం ఇంతకుముందు క్లాసెస్లో డిస్కస్ చేసినట్టు ఇక్కడ స్మార్ట్ బిన్స్ అనే ఆప్షన్ కూడా ఉండేది. కరెంట్లీ మనం పవర్ బిన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ నేను ఇది డియాక్టివేట్ చేస్తాను. ఇక్కడ చూడొచ్చు, దీన్ని అన్చెక్ చేస్తే ఇక్కడ డియాక్టివేట్ అయిపోయింది. అండ్ దెన్ మనం ఇప్పుడు ఈ 3 డాట్స్లోకి వెళ్ళి షో పవర్ బిన్స్ ఇక్కడ చూస్తే ఇక్కడ పవర్ బిన్స్ అనేది ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇవన్నీ ప్రీవియస్వి కాబట్టి ఇవి నేను ఒకసారి డిలీట్ చేసేస్తాను. మనం మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం కాబట్టి. సో ఇలా మనకి పవర్ బిన్స్ అనే ఆప్షన్ వస్తుంది. దాంట్లో మాస్టర్, దీంట్లో ఏ విధంగా అయితే మనం మీడియా పూల్లో బిన్స్ క్రియేట్ చేసుకున్నామో అలానే దీంట్లో కూడా బిన్స్ క్రియేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి మనం ఒక బిన్ క్రియేట్ చేస్తున్నాం. సో ఇక్కడ చూడొచ్చు, ఈ బిన్కి మనం ఏదైనా రీనేమ్ ఇచ్చుకుందాం. సో ఫస్ట్ ఎస్ఎఫ్ఎక్స్ అనే ఒక ఫోల్డర్ని క్రియేట్ చేద్దాం. మనం ఈ ఎస్ఎఫ్ఎక్స్లో మనకి ఇప్పుడు సేమ్ మనం మీడియా ఇంపోర్ట్ ఎలా చేసుకుంటామో దీంట్లో కూడా మనం రెగ్యులర్ ప్రాజెక్ట్స్లో వాడే ఎలిమెంట్స్ ఉంటాయో వాటిని స్టోర్ చేసుకుంటాం. సో దట్ మనము ఫర్దర్ ప్రాజెక్ట్స్కి కూడా ఈ మీడియా బిన్స్ నుంచే ఆ యొక్క ఎలిమెంట్స్ని యాక్సెప్ట్ చేయొచ్చు. సో అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఈ ఎస్ఎఫ్ఎక్స్ ఫోల్డర్ క్రియేట్ చేసాం కదా. సో మనకు ప్రతి ప్రాజెక్ట్లో కామన్గా యూజ్ అయ్యే కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, వాటిని దీంట్లో ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకుందాం. సో దానికి మనం 3 టైప్స్లో ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మన ప్రీవియస్ క్లాసెస్ చూసి ఉంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో మళ్ళీ ఇంకొకసారి దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఇంపోర్ట్ మీడియాలో ఇక్కడ చూస్తే మనం ఎస్ఎఫ్ఎక్స్ అనే కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నాం కదా. ఇది ఇలా ఓపెన్ చేద్దాం. సపోజ్ నేను దీంట్లో నుంచి ఈ 5 ఎస్ఎఫ్ఎక్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ చూడవచ్చు, మనకి ఈ ఎస్ఎఫ్ఎక్స్ అనేవి ఒక 5 ఎస్ఎఫ్ఎక్స్ దీంట్లో యాడ్ అయ్యాయి. సో అదేవిధంగా నెక్స్ట్ మనము రెగ్యులర్లీ ఎవ్రీ ప్రాజెక్ట్స్కి వాడే గ్రాఫిక్స్ అండ్ ఓవర్లేస్ కొన్ని ఉంటాయి కదా, లైక్ సబ్స్క్రైబ్ బటన్, లైక్ బటన్, ఫాలో బటన్, లేదంటే ఇంట్రో, ఇలాంటివి అనమాట. సో అలాంటి దానికోసం కూడా ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి, న్యూ బిన్. సో దీనికి వచ్చేసి మనం సపోజ్ ఓవర్లేస్ అని పెట్టుకుందాం నేమ్. ఇక్కడ చూడొచ్చు, మనకి 2 ఫోల్డర్స్ అనేవి వచ్చాయి. సో దీంట్లో ఆల్రెడీ మనం ఇంపోర్ట్ చేసుకున్నాము. సో దీంట్లో మనం 3 మెథడ్స్ అనుకున్నాం కదా. సో ఇంకో 2 మెథడ్స్ దీంట్లో చూద్దాం. సపోజ్ దీంట్లో మనము ఒకటేమో ఇలా మనం మీడియా పూల్లో రైట్ క్లిక్ ఇచ్చి ఇలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఒకటి. ఇంకో విధంగా ఎలా చేయొచ్చు అంటే
మనం ఇక్కడ చూడవచ్చు, మనం డైరెక్ట్లీ విండోస్ యూజర్ అయితే పీసీ నుంచి అండ్ మ్యాక్ యూజర్ అయితే ఫైండర్ నుంచి మనం డైరెక్ట్లీ డేటాని యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ నేను డెస్క్టాప్లో ఫైల్స్ చూస్తున్నాను. సో దీంట్లో నుంచి కూడా మనం మన యొక్క మీడియాని డిఫైన్ చేయొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ 3 ఓవర్లేస్ ఉన్నాయి. సో ఇవి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు, లేదంటే మనం ఇంకో విధంగా కూడా చేయొచ్చు. మనం ఇప్పుడు ఓన్లీ ఈ ఎలిమెంట్స్ మాత్రమే ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, అలా కాకుండా మనం డైరెక్ట్లీ ఈ SFXలో మనము ఏదైనా ఒక ఫోల్డర్ని తీసుకుందాం. ఇక్కడ చూడొచ్చు, నేను SFXలో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. సో అది ఆటోమేటికల్లీ మనకు దీంట్లో యాడ్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు. సో ఇంతకుముందు మనం ఈ 5 యాడ్ చేసాం కదా, ఇప్పుడు ఈ 3 దీంట్లో ఇక్కడ చూస్తే ఈ 3 అనేవి ఇక్కడ యాడ్ అయిపోయాయి. సో ఈ విధంగా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇలా కాకుండా సేమ్ మనం ఇక్కడ బ్యాక్ వెళ్ళి ఇది డైరెక్ట్ పవర్ బిన్స్ సెక్షన్లో డ్రాప్ చేస్తే కనుక మనకి ఈ ఫోల్డర్ అనేది వేరుగా వస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఎర్రర్ SFX అని ఉంది కదా. సో ఇది వేరుగా వచ్చింది, అంటే ఈ 2 ఫోల్డర్స్తో పాటు ఇది కూడా వచ్చింది. సో ఇలా కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో కరెంట్లీ నేను ఇది రిమూవ్ చేసేస్తున్నాను. ఇది జస్ట్ మనకి అర్థం అవ్వడం కోసం నేను దీంట్లో యాడ్ చేశాను. ఇప్పుడు సో ఇలా కాకుండా మనకి ఇంకో మెథడ్ ఏంటంటే, మ్యాక్లో కమాండ్ ఐ, పీసీలో వచ్చేసి కంట్రోల్ ఐ ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. సో ఇలా కూడా మనం మీడియాని సెలెక్ట్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఈ విధంగా అన్నమాట. సో ఇప్పుడు బిన్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో మనకు ఒక ఓవరాల్ ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు సో ఎడిట్ పేజ్లోకి వెళ్ళి మనం ఇది ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చెక్ చేద్దాం. సో ఎడిట్ పేజ్లోకి వెళ్ళి మనము ఇక్కడ ఏదైనా ఫుటేజ్ తీసుకుందాం. సపోజ్ ఇక్కడ కొన్ని ఫుటేజెస్ ఉన్నాయి కదా. ఈ ఫైల్లో మనకి ఎక్కడో ఒక చోట సబ్స్క్రైబ్ బటన్ మనకి ఆ ఎలిమెంట్ అనేది కావాలి అనుకుందాం. సో మీరు ఇక్కడ పవర్ బిన్స్లో SFX కేటగిరీలో ఇక్కడ ఓపెన్ చేస్తే మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకున్నామో ఆ సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ దీంట్లో వచ్చేసాయి ఆటోమేటికల్లీ. అండ్ ఓవర్లేస్లో కూడా ఇక్కడ చూస్తే మనకి ఈ సబ్స్క్రైబ్ బటన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ వచ్చేసాయి అన్నమాట. సో మనకి ఒక వీడియోలో కావాల్సిన మెయిన్ మీడియా ఎలిమెంట్స్ని మనం ఈ బిన్స్లలో కేటగిరీ వైజ్ సేవ్ చేసుకోవచ్చు. దానివల్ల మనం ఇలా డైరెక్ట్ యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇది అప్లై చేస్తున్నాను అనుకుందాం. ఈ వీడియోలో నాకు ఇది కావాలి. ఇప్పుడు మనం దీనికి కీయింగ్ చేసి మనకు దీంట్లో ఇంతకుముందు బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, అది మనం కీయింగ్ చేసి మనం ఇది ఒక ఓవర్లే లాగా మనం క్రియేట్ చేసాం కదా. సో ఇది కూడా మనం దీంట్లో సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకుంటే ఏమవుతుందంటే, ఇప్పుడు మనకి దీంట్లో బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఇదేమో మనం ఆల్రెడీ దీంట్లో కీయింగ్ అప్లై చేసాము, ప్లస్ మనం ఒక పొజిషనింగ్ కూడా దీంట్లో అప్లై చేసాము. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వేరే ప్రాజెక్ట్లో దీన్ని ఎలా యాక్సెస్ చేయాలి అనేది నేను చూపిస్తాను. మనం ఇంకో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాం, అప్పుడు చూపిస్తాను. అండ్ SFXలో కూడా మనం సపోజ్ ఇలాంటి ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటే ఇలా యూస్ చేస్తాం. ఇప్పుడు మనం వీటిని టెస్ట్ చేయడానికి ఇంకొక ప్రాజెక్ట్లోకి షిఫ్ట్ అవుదాం. సో ఇక్కడ చూడవచ్చు, మనకి ఇంకొక ప్రాజెక్ట్ దీంట్లో ఉంది. ఈ ప్రాజెక్ట్లో ఆల్రెడీ ఒక క్లిప్ ఉంది కదా, ఈ క్లిప్ని మనము ఈ SFX అండ్ ఓవర్లేస్ని యాడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూడవచ్చు, మనము SFXలో మనకి ఆ ప్రాజెక్ట్లో వచ్చింది, సేమ్ ఈ ప్రాజెక్ట్లో కూడా వచ్చింది. సో ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మనము ప్రీవియస్లీ ఫస్ట్ ఇంట్రడక్షన్లో ఈ 3 ఎలిమెంట్స్ మాత్రమే ఇంపోర్ట్ చేసుకున్నాం. బట్ ఇందాక ఇది మనము ప్రీవియస్ ప్రాజెక్ట్లో నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాం. సో ఇదేమో మనకి ఆల్రెడీ ఏదైతే ఒరిజినల్ ఫార్మాట్ ఉందో వితౌట్ కీయింగ్ అండ్ ఆల్, దీంట్లో మనకి ఎలాంటి అడ్జస్ట్మెంట్స్ లేవు. సో దీనికి మనం అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాల్సి ఉంటుంది. వేరాజ్ ఇప్పుడు మనం దీన్ని డిలీట్ చేసేసి ఇందాక మనం వేరే ప్రాజెక్ట్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంది దీంట్లో చూసుకోవచ్చు. ఇక్కడ దీంట్లో మనం పెట్టాం కదా. సో దీంట్లో మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, మనం దీనికి కీయింగ్ అప్లై చేసాము, ప్లస్ ఇక్కడ పొజిషన్ కూడా ఇచ్చాము కదా, ఎక్కడ ప్లేస్ అవ్వాలో అనేది. సో అది ఆటోమేటికల్లీ దీంట్లో అడ్జస్ట్ అయిపోయింది. సో ఇది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అనుకోవచ్చు ఈ ఫీచర్లో. సో ఈ విధంగా
ఇది ఒకటే కాదు, ప్లస్ ఇన్స్టెంట్లీ ఈ ప్రాజెక్ట్లో మనం ఏదైనా ఒక టెక్స్ట్ యాడ్ చేసాము. సో సపోజ్ మనం ర్యాండమ్లీ ఏదైనా ఒక టెక్స్ట్ తీసుకుందాం. మనం ఈ టెక్స్ట్ తీసుకున్నాం కదా దీంట్లో. సో ఈ టెక్స్ట్ ఇక్కడ కొద్దిగా విజిబుల్గా ఉంది కాబట్టి ఇక్కడ పెడుతున్నాను. సో ఇక్కడ మనం ఇది ఓన్లీ ఈ ప్రాజెక్ట్లోనే మనం ఒక టెక్స్ట్ని క్రియేట్ చేసాము. సో ఈ టెక్స్ట్ మనకు ఫర్దర్ ప్రాజెక్ట్స్లో కూడా క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి అంటే అగైన్ మనము దీన్ని ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే మనకి ఈ ఫోల్డర్లో ఇంతకుముందు ఫస్ట్ స్టార్టింగ్లో 3 ఇంపోర్ట్ చేసుకున్నాము, ప్రీవియస్ ప్రాజెక్ట్లో ఇది ఇంపోర్ట్ చేసుకున్నాము, అండ్ ఇక్కడ వచ్చేసి టెక్స్ట్ ఇది అప్లై చేసుకున్నాము. సో ఈ టెక్స్ట్ అండ్ ఇవి కూడా మనకి మళ్ళీ వేరే ప్రాజెక్ట్లో కూడా చూడవచ్చు. సో ఈ డేటాబేస్లో మనకి ఇలా ఎన్నైతే ప్రాజెక్ట్స్ ఉంటాయో ఆ అన్ని ప్రాజెక్ట్స్లలో మనకి ఈ ఎలిమెంట్స్ అనేవి అప్డేట్ అయిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు మనకి సపోజ్ ఈ డేటాబేస్లో 20 ప్రాజెక్ట్స్ ఉంటే మనం ఆ 20 ప్రాజెక్ట్లో నుంచి ఏదైనా ఒక ప్రాజెక్ట్లో ఏదైనా ఇలా చేంజ్ చేసినా కూడా, లేదంటే ఏదైనా ఎలిమెంట్ యాడ్ చేసినా కూడా అది మిగతా 20 ప్రాజెక్ట్స్కి విజిబుల్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకుందాము అండ్ దాంట్లో ఇవి విజిబుల్ ఉందా లేదా అనేది చెక్ చేసుకుందాం. అప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు, మనం ఇక్కడ ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకుంటున్నాము. సపోజ్ దీని పేరు నేను జస్ట్ డెమో అని పెట్టేస్తున్నాను. సో ఇక్కడ ఇంకొక కొత్త ప్రాజెక్ట్ తీసుకున్నాం. సో ఇది న్యూ ప్రాజెక్ట్ కంప్లీట్లీ. బట్ ఇక్కడ చూస్తే మనకు ఎస్ఎఫ్ఎక్స్ అనేవి ఆటోమేటికల్లీ వచ్చేసాయి అండ్ ఓవర్లేస్ కూడా వచ్చేసాయి. సో మనకి ఇక్కడ మీడియా ఏం లేదు, మనం ఇంకా ఏం ఇంపోర్ట్ చేసుకోలేదు అండ్ మనం వర్క్ కూడా స్టార్ట్ చేయలేదు. బట్ ఈ పవర్ బిన్స్ అనేవి ఆటోమేటికల్లీ దీంట్లో ఇన్బిల్ట్ గానే ఉన్నాయి ప్రాజెక్ట్లో. సో ఇలా ప్రతి ప్రాజెక్ట్లో మనకి ఏదైతే రిపీటెడ్లీ యూజ్ చేసే ఎలిమెంట్స్ ఉంటాయో అవి ముందే ఉండడం వల్ల మనకి ఎడిటింగ్ లో చాలా టైం సేవ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ ఒక జస్ట్ ఫర్ రిఫరెన్స్ ఏదైనా వీడియో క్లిప్పింగ్ తీసుకుందాం మనకి ఏదైనా టెక్స్ట్ అప్లై చేయడానికి. సో ఇక్కడ చూడవచ్చు, మనం ఈ మీడియా ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, ఈ మీడియాలో మనకి ఏం కావాలి, ఏదైనా ఎస్ఎఫ్ఎక్స్. అయితే ఇక్కడ మనము ప్రీవియస్లో అప్డేట్ చేసుకున్నాం కదా టెక్స్ట్ ఎఫెక్ట్, అది ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూడవచ్చు, మనం ఏదైతే లొకేషన్లో మనం అక్కడ సేవ్ చేసామో లొకేషన్ అండ్ ఫాంట్ సైజ్ స్టైల్స్ ఏవైతే అప్లై ఇచ్చామో అవి మాత్రమే ఇక్కడ తీసుకుంది. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి ఈ ప్లేస్లో కాకుండా మనం ఇది ఇక్కడ రావాలనుకుందాం. సో ఇక్కడ చూడొచ్చు, మనం ప్రీవియస్ ప్రాజెక్ట్లో నుంచి తీసుకున్న ఎలిమెంట్ని ఇక్కడ వాడాము అండ్ కొద్దిగా మాడిఫికేషన్ కూడా చేసాము. సో ఇది దీంట్లో వరకు మాత్రమే అప్లై అవుతుంది, ఎందుకంటే మళ్ళీ మనం దీన్ని పవర్ బిన్లో యాడ్ చేయట్లేదు కదా. సో అందు గురించి ఇది మళ్ళీ వేరే దాంట్లో ఈ పొజిషనింగ్ రాదు. ఏదైతే ఇక్కడ మనం ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినప్పుడు ఇక్కడ చూడొచ్చు, ఏదైతే ఈ పొజిషనింగ్లో ఉందో అది మాత్రమే మనకి వేరే దాంట్లో కూడా వస్తుంది. అప్పుడు మళ్ళీ మాన్యువల్లీ మనం చేసుకోవచ్చు. ఈ విధంగా మనము పవర్ బిన్స్ అనేవి యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏదైతే ఈ ఎలిమెంట్స్ పవర్ బిన్స్లో ఇంపోర్ట్ చేసామో అవి ఈ పర్టికులర్ డేటాబేస్లో మాత్రమే స్టోర్ అయి ఉంటాయి. సపోజ్ ఈ డేటాబేస్లో మనకి ఇప్పుడు 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, ఈ 3 కాకుండా ఇంకా 20 ఉన్నా కూడా ఆ 20 ప్రాజెక్ట్స్లో కూడా మనకి విజిబుల్ అవుతాయి. బట్ మనము వేరే ప్రాజెక్ట్లోకి షిఫ్ట్ అయితే కనుక, సపోజ్ ఇది వేరే డేటాబేస్ కదా, సో దీంట్లో మనం చూసుకుంటే ఆ ఎస్ఎఫ్ఎక్స్ అనేవి దీంట్లో రావు. ఇక్కడ చూడవచ్చు పవర్ బిన్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ పవర్ బిన్స్లో మనకి ఎస్ఎఫ్ఎక్స్ అనే కేటగిరీ అండ్ ఓవర్లేస్ అనే కేటగిరీ ఇక్కడ కనబడట్లేదు. సో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది పర్టికులర్ డేటాబేస్లో మాత్రమే స్టోర్ అయి ఉంటుంది. మనం కోర్స్ 2 అనే డేటాబేస్లో ఇది చేసుకున్నాం కాబట్టి దీంట్లో మాత్రమే అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు ఇలా అనమాట. మనం ఇక్కడ ప్రాజెక్ట్ షిఫ్ట్ అయ్యాం కదా, ఈ ప్రాజెక్ట్లో మనకి ఇక్కడ చూస్తే పవర్ బిన్స్లో మనం యాడ్ చేసిన ఎఫెక్ట్స్ ఎస్ఎఫ్ఎక్స్ కానీ ఓవర్లేస్ కానీ ఇక్కడ కనబడట్లేదు. వేరాజ్ మనం ఇక్కడ మన ఒరిజినల్ డేటాబేస్ ఏదైతే మనం ప్రీవియస్లీ యూజ్ చేసామో దాంట్లో మాత్రం ఇది కనబడుతుంది. ఇక్కడ చూడవచ్చు మనకి యూజ్ చేసిన ఎలిమెంట్స్ ఉన్నాయి, ప్లస్ ఇక్కడ మాస్టర్లో మనకు పవర్ బిన్ దాంట్లో ఎస్ఎఫ్ఎక్స్ ఓవర్లేస్
ఇలా వచ్చేసాయి అన్నమాట. సో ఇది దీని యొక్క అడ్వాంటేజ్ అండ్ దీనివల్ల మనం చాలా టైం అనేది సేవ్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనకు ఒక డౌట్ రావచ్చు, మనం అన్ని ఎలిమెంట్స్ని అంటే ఫ్యూజన్ క్లిప్స్, కాంపౌండ్ క్లిప్స్ ఇలాంటివన్నీ కూడా మనం దాంట్లో యాక్సెస్ చేయొచ్చా అంటే అలా చేయడానికి లేదు. ఫర్ సపోజ్ నేను మీకు ఒక డెమో చూపిస్తాను. ఇక్కడ ఇది ఆల్రెడీ ఒకటి ఉంది కదా, దీంట్లో ఇంకొక టైటిల్ యాడ్ చేసాం మనం, ఇది ప్లస్ ఇది. ఇవి రెండింటిని నేను ఒక కాంపౌండ్ క్లిప్ లాగా అంటే నెస్టెడ్ క్లిప్ లాగా చేసేస్తున్నా. ఇక్కడ చూడొచ్చు, ఇది ఇప్పుడు సింగిల్ క్లిప్ అనేది అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము ఇక్కడ పవర్ బిన్స్ లో ఇక్కడ ఓవర్లేస్ లో ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడానికి ట్రై చేస్తుంటే ఇక్కడ మనం చూడవచ్చు పవర్ బిన్ నాట్ అప్డేటెడ్. సో ఇక్కడ మళ్ళీ మనకి ఏం చూపిస్తుంది, మల్టీ క్యామ్, కాంపౌండ్ క్లిప్స్, ఫ్యూజన్ క్లిప్స్ అండ్ టైమ్ లైన్స్ కెనాట్ బి ప్లేస్డ్ ఇంటూ పవర్ బిన్స్. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే మనం ఇండివిజువల్ క్లిప్స్ని అయితే మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు, బట్ ఏవైతే నెస్టెడ్ క్లిప్స్, కంపౌండ్ క్లిప్స్ ఉంటాయో అవి ప్లస్ మల్టీ క్యామ్స్, ఫ్యూజన్ క్లిప్స్ ఇలాంటివన్నీ మనం దీంట్లో యూజ్ చేయలేము. అండ్ ఈవెన్ టైమ్ లైన్స్ని కూడా మనం దీంట్లో యూజ్ చేయలేము. సో ఇది వన్ ఆఫ్ ది వెరీ కన్వీనియంట్ ఫీచర్ డావిన్సీ రిజాల్వ్లో. ప్రతి ఒక్క ఎడిటర్కి, ప్రతి ఒక్క క్రియేటర్కి చాలా టైం సేవ్ చేస్తుంది. ఎందుకంటే మనం ప్రతిసారి ఒక కొత్త ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పుడు మనం పీసీ లేదా ఫైండర్లో వెళ్ళి ప్రతిసారి ఇంపోర్ట్ చేసుకోవడం అనేది బిగ్గెస్ట్ టాస్క్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా మనం దీంట్లోనే ఆటో సేవ్డ్ ఆప్షన్స్లో పెట్టుకోవచ్చు. సో పవర్ బిన్స్ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఎడిటర్ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.